ISM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నరేంద్ర మోదీ అసాధ్యాలను సుసాధ్యం చేసే సమర్థ నాయకుడు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదు, అభిమానిపై హేమమాలిని చెందులు. నరేంద్ర మోదీ అసాధ్యాలను సుసాధ్యం చేసే సమర్థ నాయకుడు. When foreigners think of New India because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history. Most respected Shri Narendra Bhai Modi ji, when you speak, the whole world not only listens but applauds you. My friends abroad ask me, what is the meaning of the slogan millions of Indians are chanting, Modi hai to mumkin hai? I tell them, it means India's Prime Minister makes the impossible possible with his vision, determination and execution. They agree and they also say, Modi hai to mumkin hai. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ చేసుకుంటూ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో పార్టీ ఏ రకంగా పనిచేయాలి, కార్యకర్తలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేయడానికి మేము సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ లోక్సభ సమీక్షా సమావేశం జరిగింది. వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మా పార్టీ ప్రతినిధులందరూ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నవారు, పార్టీ శ్రేణులు దాదాపు ఈరోజు 1000 మంది వరకు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. ఉదయము 11:30కు ప్రారంభమైన ఈ సమావేశం సాయంకాలం 5 గంటల వరకు కూడా కొనసాగింది. పార్టీ శ్రేణుల నుండి, నాయకుల నుండి అనేక సలహాలు, సూచనలు వచ్చినాయి. ప్రధానంగా అమూల్యమైన సూచనలు, సలహాలు కూడా వచ్చాయి. పార్టీ చాలా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము అధికారాన్ని కోల్పోయాం. కుంగిపోవాల్సిన అవసరం లేదు, పుంజుకొని ముందుకు వెళ్ళాలి అనేదే కార్యకర్తల యొక్క సలహా, సూచన. ప్రధానంగా సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్నది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని కొంత మనం పట్టించుకోలేదు. ప్రతిపక్షంగా ఉన్నాము కాబట్టి నిర్మాణం పైన దృష్టి పెట్టాలి. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో JLNS నగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలం గత కొంతకాలంగా కబ్జాకు గురైంది. కబ్జాకు పాల్పడి అందులో ఇండ్లు నిర్మించిన సుమారు 17 ఇండ్లకు తాళాలు వేసిన ఎండోమెంట్ అధికారులు. గతంలోనే వీరికి నోటీసులు జారీ చేశామని, అయినా వీళ్లు స్పందించలేదని, పైగా నోటీసులపై కోర్టుకు వెళ్లారని అధికారులు తెలిపారు.
కోర్టు ఎండోమెంట్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ రోజు దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ స్థలంలో నిర్మించిన ఇండ్లకు తాళాలు వేశారు. దీంతో ఇంటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అమ్ముకొని మంచిగా బతికేటోళ్ళు గరీబుల మీద చూడండి అమ్మా ఇదంతా మరి ఇప్పుడు మాట్లాడు మేడం నన్ను అడిగిన దానికి సమాధానం ఇస్తుండు ఇస్తుండు అంతే నా ఇల్లు ఉందన్నా మరి నా ఇల్లు ఉంది ఎందుకు మాట్లాడా బరాబర్ మాట్లాడతా నా ఇల్లు ఉంది కాబట్టి మాట్లాడతా మాట్లాడతారు కదా నేను అడుగుతున్నా మేడం వెళ్ళిపోతున్నా చెప్పాలా క్లారిటీ ఇవ్వాలి కదా మరి వచ్చి ఒక రోజు ఒక్కలకన్నా అందా నోటీస్ ఒక్కలకన్నా అందా ఒక్కలకన్నా అందా నోటీస్ ఒక్కలకు కూడా అందదా గడపడ తప్పించుకో
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో గట్కేసర్ సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమం కల్పించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రచార ఆటోని ప్రారంభించారు. గట్కేసర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలతో పాటు వివిధ గ్రామాలలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పలు సూచనలు చేసే విధంగా ప్రచార ఆటోను ఏర్పాటు చేశామని, పండుగకు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఇండ్లలో నగదు, ఖరీదైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలు ఇంట్లో పెట్టొద్దని అన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అన్నారు. పండుగకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ గట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున గట్కేసర్ పోలీస్ స్టేషన్ ప్రాంత నివాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం దొంగతనాలు జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడం కంటే దొంగతనాలను ముందస్తుగా నివారించడం అనేది ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు గౌరవ సిపి సార్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాలనీలలో సంక్రాంతి పండుగకు వెళ్ళే కాలనీ యొక్క వాసులందరినీ కూడా మేము పెట్రోలింగ్ ద్వారా ఆ యొక్క పెట్రోల్ మొబైల్ ద్వారా అదేవిధంగా సెక్టర్ ఎస్ఐలు కాలనీలలో మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ దొంగతనాల యొక్క నివారణ చర్యలకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు ఒక ఆటోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒక మైక్ పెట్టి ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా అదేవిధంగా దొంగతనాలు అరికట్టడానికి అట్ ద సేమ్ టైం ప్రజలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సంక్రాంతికి ముందస్తుగా ఊర్లోకి వెళ్తారు కాబట్టి 4-5 రోజులు వాళ్ళు తెలియజేయడం కోసం అని చెప్పి ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, మీరు పండుగలకు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ ఇంట్లో వదిలి వెళ్ళకూడదని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గేట్లకు తాళాలు వేయకూడదు. ఎందుకంటే గేట్కి తాళం ఉంటే కొంచెం దొంగలకు చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. తాళం ఉన్న ఇల్లు దొంగతనం చేయాలన్న ఆలోచనతో దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో కొత్తగా కాలనీస్ డెవలప్ అవుతున్నాయో అటువంటి ఏరియాలో ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే మేము గస్తీని ఆ యొక్క ప్రాంతంలో పెంచడం జరుగుతుంది. పెట్రోల్ మొబైల్ యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇంటింటికి రీచ్ అయ్యే విధంగా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులు డబ్బు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి పండుగకి వెళ్ళే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా నిఘా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అభిమాన సినీ తారలు కనిపిస్తే వారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని, ఆ ఆనందాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. అచ్చం అలాగే ఆలోచించిన ఓ అభిమానితో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని అవమానించేలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తుంది. తానేమి సెల్ఫీలు ఇచ్చేందుకు రాలేదన్న ఆమె సమాధానం విని సెల్ఫీ తీసుకోవాలన్న అభిమానంకు ముఖం కందిపోయింది. ప్రముఖ గేయ రచయిత గుల్జార్ బయోగ్రఫీ గుల్జార్ సాబ్ హాజర్ రహే మట్కే దేకిన్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఆమె ప్రవర్తించిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆనందంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. సంగారెడ్డిలోని మంజీరా హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ డి అశోక్ అధ్యక్షతన ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎం విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇందూరు కృష్ణ మరియు ఉపాధ్యక్షులు కోశాధికారులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం అందుబాటులో ఉండి జర్నలిస్టు సమస్యలపైన ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలను వేయాలని ఆదేశించిన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఐకమత్యంతో ఉండి జర్నలిస్టు సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమంలో జిల్లాలోని జర్నలిస్టులు మాణిక్యం జంగయ్య, రమేష్, రాజు, దేవదాస్, భాస్కర్, బాలరాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఒకటేసారి విడిచిపడ్డది, ఇంతమంది జర్నలిస్టులు అట్లాంటివి జరిగింది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా మనం మాదిగ జర్నలిస్ట్ కార్యక్రమం జరిగింది. కాబట్టి అప్పుడు ఆ మూమెంట్లోనే మనకి ఏమైందంటే సంగారెడ్డి జిల్లా నవీన్ అని పెట్టినాము. పటంచెరు నియోజకవర్గానికి మన V6 నర్సింగ్ ఉండే, ఇక జోగిపేటకి అంతకుముందు ఏంటంటే ఇక్కడ నర్సింగ్ ఉండే, అది నర్సన్న ముచ్చట్లనే ఒక ఛానల్ పెట్టినాము. ఆయన ఉండే
నారాయణఖేడ్కు అమృతాన్ని పెట్టించినట్టు ఇప్పుడు జోగిపేట ఆందోళన కాన్స్టిట్యూన్సీకి ప్రస్తుతము ఆయన తీసేసి మన కృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మధుర్ ఆధ్వర్యంలో కప్పల సునీల్, పక్కపట్ల లక్ష్మణరావు, వక్కపట్ల రాంబాబు, కొత్తూరి సాయి ప్రోద్బలంతో దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి సత్యానందరావు, హరీష్ మధూర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఊహించిన రీతిలో పుంజుకోవడంతో ప్రతిరోజు భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. దళితులను దమనకాండ చేసిన వాడికి చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని తన ప్రక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని సత్యానందరావు పిలుపునిచ్చారు. హరీష్ మధూర్ మాట్లాడుతూ దళితులకు తీరని అన్యాయం చేశాడని, దళితులకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేశాడని, అలాంటి జగన్మోహన్ రెడ్డికి మన దళితుల సోదరులందరం కలిసి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరడం కోసం ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారందరినీ కూడా నేను మాట్లాడిన తర్వాత పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అనేది. ఆనాడు నా ఎస్సీలు, నా సోదరులు, నా దళిత సోదరులని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారులు రావడానికి ఆయన దళితుల ఓట్లతోటి గద్దెనెక్కడం జరిగింది. భారీ మెజార్టీలతో 151 సీట్లు సాధించుకున్నాడు అంటే దళిత వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మావాడు అని నమ్మారు. ఒక్క ఛాన్సే అంటున్నాడు కదా, ఒక అవకాశం ఇద్దామని వారికి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క అవకాశం ఈ విధంగా ఉంటుందని, ఇంత దారుణంగా ఉంటుందని, ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తుందని, ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. ఈనాడు 4.5 ఏళ్ల 5 ఏళ్ల దగ్గరకు వస్తా ఉన్నాం. ఈనాడు చూస్తే అంతా శూన్యం. దళిత వర్గాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయనటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడు అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అటకెక్కించాడు. ఎస్సీ వర్గాలకి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుని కాలరాచాడు. అనేక దళిత వర్గాలకు అందించిన పథకాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, అంబేద్కర్ గారి పేరిట విదేశీ విద్య ఉంటే అది జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నాడు. పోతే పోలే మార్చుకున్నాడు. పోనీ ఎస్సీ వర్గాల గారికి ఏమైనా విదేశీ విద్య అందించాడు అంటే ఎంత మాత్రం కూడా విదేశీ విద్య అందని పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే అన్ని రకాల
ఎస్సీ వర్గాల వారికి అందిన అన్ని పథకాలు, ఒక రుణాలు, ఒక ఎస్సీ కార్పొరేషన్, ఏ విధంగానూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల ద్వారా అందించే సహాయం, అన్ని రకాల కూడా ఎస్సీ వర్గాల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. అది కాదా ఇంకా దాడులు, అఘాయిత్యాలు ఎస్సీ వర్గాల మీద పెచ్చు పెరిగిపోయాయి. ఒక డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వలేదని ఆయన పొట్టను పెట్టుకున్నారు. మన జిల్లాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్య అతను ఒక ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్య చేసి కారులోనే డిక్కీలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి. పైగా ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సంఖ్యను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్, మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ కేంద్రంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మాట్లాడుతూ 2004వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు అనేక సమస్యలతో బంధులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ ను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్, తులసి, రామ్రెడ్డి, చైతన్య కుమార్, హేమంత్ కుమార్, వెంకటేష్, దయానంద్, ఇతర సంఘ నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పాకాల బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీగా నా పేరు పిఎం శివకుమార్ అండి. ఈరోజు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. మా డిమాండ్ ఏమి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని. న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీస్కి తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షలు 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న అన్ని బ్రాంచుల్లోనూ ఇది నిర్వహిస్తున్నాము. రేపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసు ఎదురు జరుగుతుంది. మాకందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలా అనేది మా డిమాండ్, మా కోరిక. ఇందువల్ల రైల్వే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీ కానీ పలు విధాలుగా లాభాలు ఉంటాయి. ఎన్పిఎస్లో ఇటువంటి లాభాలు ఏమీ ఉండదు కాబట్టి ఎన్పిఎస్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనేది మా కోరిక. పరవాడ యందు భారీగా భూ కబ్జాలు, అక్రమ మరియు ప్రభుత్వ ఈ భూమి యందు అధికారులు, నాయకులు హవాలా పద్ధతుల రూపంలో సుమారు 75 కోట్ల రూపాయల పైన చేతులు మారిన వైనం. అలాగే ఇక్కడ మొత్తం భూమిని రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బినామీలు పేర్లు చేర్చి భారీగా లావాదేవీలు చేస్తారని, ఇక్కడ జరిగిన అవినీతిలో పరవాడ మండలంలో ఒక బడాబాబు ఒక్కరు ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం ఇక్కడ విశేషం. దీనికి కారణం పరవాడ గ్రామంకి చెందిన వారు బినామీలుగా చేర్చడం జరిగింది. దీనిపైన మండల అధికారులకు వివరణ అడగగా నోరు మెదపని పరిస్థితి. ఇక్కడ జరిగిన ఈ అవినీతిని సిసిఎల్ మంగళగిరి, అమరావతిలో ఫిర్యాదు చేస్తామని అక్కడ ఎన్నో ఏళ్లగా ఉన్న స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఇక్కడ ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూమికి జరిగిన అక్రమ ఎన్ఓసిని రద్దు చేయాలని, అలాగే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి అని, అక్రమ మ్యూటేషన్ ను రద్దు చేయాలి అని, అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందుకు కారణమైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆయా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని ఎన్నో ఏళ్లగా ఉన్న పానకాలపేట, బొద్దపువానిపాలెం, ఈదులపాక, బోనంగి, దేశపాత్రునిపాలెం, పరవాడ గ్రామం తక్షణమే ఆ గ్రామాన్ని పరిశీలించి అక్రమాలను తొలగించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాం. పరవాడ మండలంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాని గురించి రెవెన్యూ పట్టించుకోలేదు. పరవాడ మండలంలో పట్టించుకోలేదని కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు జడ్జి మేడం కంప్లైంట్ చేశాము. దేశపత్రపాలెంలో కూడా చాలా కబ్జా జరుగుతుంది. దీని గురించి ఎవరు రెవెన్యూ పట్టించుకోకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చింది.
ప్రజాప్రతినిధి అందరితో కలిసి ప్రజాప్రతినిధి అండతో కబ్జా జరగడం జరుగుతుంది. ఇది రెవెన్యూ పట్టించుకోకపోవడం వల్ల మేము ఎక్కడి వరకు వచ్చాము. రెవెన్యూ శాఖకి అందజేసాము, చెప్పాము, కంప్లైంట్స్ కూడా ఇచ్చాము. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము జెర్సీ మేడంకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడతో ఈ సొల్యూషన్ కంప్లైంట్ అవ్వకపోతే మేము పై కూడా వెళ్తాం, పై అధికారుల వరకు మేము కంప్లైంట్ చేస్తాం. అక్కడ వరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దేనికైనా తెగించున్నాం. కోర్టు ఆస్తుంది ప్రభుత్వ భూములు కాపాడడానికి మేము సిద్ధమయ్యాం. మేము ప్రభుత్వ భూములు కాపాడుతున్నాం. రెవెన్యూ పట్టించుకోకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాం. కావాలంటే ఇంకా పైకి వెళ్తాం. ఇక్కడ ఎవరో పట్టించుకోకపోతే భూములు ఇక్కడ పోతున్నాయి. చాలా నష్టం జరుగుతుంది ప్రజలందరికీ. ఏపీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ విలేజ్ రాష్ట్ర ఓపీజీసీఎల్ ఉపాధ్యక్షుడు ఆర్ఆర్ నాయుడు కాంగ్రెస్. కానీ పరవాడ మండలంలో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అనకాపల్లి జిల్లాలో ఏ మండలంలో కూడా కబ్జాలు లేవు. అయితే పరవాడ మండలం ఒక విధంగా చెప్పాలంటే కబ్జాల్లో ఫస్ట్ కొండలు కూడా కబ్జా అయిపోతున్నాయి. కొండల్లో కూడా దేశపత్రిపల్లి శివారు కొండ కూడా 5 పేర్ల మీద బినామీ పేర్ల మీద రాసి ఉంచారు. కానీ ఎంఆర్ఓ గారిని వివరణ అడిగినా ఏమీ పట్టించుకోలేదు. అలాగే ఆర్టీ గారిని అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. అలాగే బిల్డింగులు కట్టినా కొండల్లో కూడా కట్టినా అనామతిగా కడుతున్నా కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆర్టీఓ గారు పట్టించుకోలేదు, ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు. ఆ సందర్భంగా స్పందనలో చేసి జాయింట్ కలెక్టర్ గారికి మేడం గారికి లెటర్ పెట్టాము. అలాగే ఇక్కడ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నరేంద్ర మోదీ అసాధ్యాలను సుసాధ్యం చేసే సమర్థ నాయకుడు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదు, అభిమానిపై హేమమాలిని చందులు. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.